మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో నలుగురు పిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన నలుగురు కీలక నేతలు మళ్లీ కాంగ్రెస్ కూటికి వస్తారని తెలుస్తుంది. కాంగ్రెస్ తో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక నగర ఎమ్మెల్యే ముగ్గురు, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యేలు జిల్లాల్లో ఒకరు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒకరు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల చేరికకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గేట్లు తెరిచాం, ఇకపై పిఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడంతో కారు దిగి చేయితో కలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలోనుగా ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు. చూస్తా మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన నలుగురు కీలక నేతలు మళ్లీ కాంగ్రెస్ కూటికి వస్తారని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. నగర ఎమ్మెల్యేలో ముగ్గురు, భద్రాద్రిలో కొత్తగూడెం జిల్లాలో ఒకరు, మహబూబాబాద్ జిల్లా నుంచి ఒకరు కాంగ్రెస్ లో చేరేందుకు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల చేరికకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గేట్లు తెరిచాం, ఇకపై బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడంతో కారు దిగి చేయితో కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో నలుగురు పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఉమ్మడి నగరంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన నలుగురు కీలక నేతలు మళ్లీ కాంగ్రెస్ కూటికి వస్తారని తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే గత సాధారణ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఏదైతే రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కరే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. దీనికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అల్లంపూర్లో విజయుడు, గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తప్ప మిగతా 12 నియోజకవర్గాల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వలేదని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి సాధారణ ఎన్నికలైన నేపథ్యంలో ఒక్కొక్కరే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత స్తబ్దతగా ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గం సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అయితే గత సాధారణ ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పట్నం మహేందర్ రెడ్డి భార్యకు సునీత కూడా ఏదైతే చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా సీటు కేటాయించిన నేపథ్యం. అయితే మరోవైపు సాధారణ ఎన్నికల తర్వాత పట్నం నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అంటిముట్టనట్టుగానే ఉన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించినా కూడా దానికి కూడా పాల్గొనలేకపోయిన నేపథ్యంలో అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ కొంత సాధారణ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకోలేని విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతికూల పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీకి నెలకొన్నాయని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కొక్కటే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఎంపీటీసీ
తర్వాత వార్డు మెంబర్లతో సహా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొందరైతే కాంగ్రెస్ పార్టీతో ఏదైతే టచ్ లో ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన అంచర్ ఏదైతే రెండో క్యాడర్ ప్రధాన అంచర్లందు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్. ఓకే.